బాంధవులందరికీ ఉద్యోగస్థ కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సంఘం ఏర్పడిందంటే చాలా సంతోషకరమే. కానీ నన్ను ఎన్నుకున్నారు కాబట్టి దీన్ని న్యాయం చేయాలి. ఆ న్యాయమైన పనులు చేద్దామని మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ, మరి ఇంకోటి ఏంటిదంటే ప్రతి డిపార్ట్మెంట్లో మనోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన కులస్తులను గౌరవించాలి. ఏదైనా ఉంటే విషయం చెప్తే కూడా స్థానంతో స్వీకరించి గౌరవించి ఎత్తి పొడిచేసి ఉండకుండా మనోళ్ళు అనే భావనతో చేసి అభివృద్ధి తీసుకురావాలి. వీటికి చెప్పింది ఎందుకులే శుద్ధాంతి మా క్యాస్టే అనే చులకన భావం చూడకుండా మనది మనం కించపరచుకోకుండా ఒక గౌరవంగా కనీసం చేయకుండా సరే సజెషన్ ఇచ్చినా దాన్ని గొప్ప విషయంగా స్వీకరించి మనం చేసుకోవాలి. మన యూనిటీ కూడా చేసుకోవాలి. ఇట్లా యూనిటీ ఏర్పడడానికి సంతోషకరమే. కానీ దీన్ని అభివృద్ధిలో చేర్చినాడే అందరినీ మనం ముందర అభివృద్ధి తీసుకుపోయిన రోజే మనకు ఈ గౌరవం దక్కుతుంది. ఈ బాడీ ఏర్పడినందుకు చాలా సంతోషకరం. అందరికీ నా ధన్యవాదాలు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఇవాళ ఏర్పాటు చేసి ఇంత మంచి ఉత్సాహాన్ని మనందరిలో ఇచ్చినటువంటి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి రామ్మోహన్ అన్న గారికి, సెక్రటరీ వజీర్ సార్ గారికి, కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని గౌరవ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు నాకు ఉపాధ్యక్షునిగా ఎన్నిక చేశారు. ఈ ఎన్నిక కావడం సంతోషం కాదు, ఈ సంఘాన్ని పటిష్టం చేసి మన పద్మశాలి ఉద్యోగులను, పద్మశాలి కుల బాంధవులందరినీ ఎక్కువ మన స్ట్రెంత్ పెంచుకోవడానికి కృషి చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఇంకా స్వామి కుమార్ చెప్పేసి పర్లేదు సార్. నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షుల వారికి, ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళకి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు. ఇప్పుడే మనది ఏంటంటే అసలు ఇక ఎన్నుకోవడం ముఖ్యం కాదు, పెద్ద భారం ఉన్నట్టయ్యా. ఇది మన స్ట్రెంత్ని చూపించుకోవాలి. ఇప్పుడు ఒకటే కాల్తోటి మనం ఇంతమంది గ్యాదర్ కావడం కూడా చాలా గ్రేటే. కాబట్టి ఇలాంటిది ఎంతతో తను చెప్పినట్టు కూడా ఇది ఒక్కరిది భారం కాదు. మనం కొంచెం యూనిటీగా పెరగాలి అంటే అందరిది సహకారం